జాన్ హూపర్ హతసాక్షి మరణము పొందుతున్నప్పుడు పలికిన చివరి మాటలు ఎంత హృదయము బద్దలయ్యే విధముగా ఉన్నాయో వినండి. ప్రభువైన యేసు, నన్ను కరుణింపుము. ప్రభువైన యేసు, నన్ను కరుణింపుము. ప్రభువైన యేసు, నా ఆత్మను స్వీకరింపుము అని పలికెను. ఈ మాటలు హూపర్ వినబడునట్లుగా పలికిన చివరి మాటలు. అతని నోరు నలుపెక్కి, నాలుక ఉబ్బి, పెదవులు కాలి చిగుళ్ళపైకి వెళ్ళు వరకు అతడు నిశ్శబ్దముగా ప్రార్థించుచుండెను. ఆ క్షణములలో అతడు తన చేతులతో ఎదరొమ్ములపై బలముగా కొట్టుకొనెను. కొద్దిసేపటికి ఒక చెయ్యి పడిపోయెను. రెండవ చేతితో కొట్టుకొనుచుంటుండగా క్రొవ్వు, నీరు, రక్తము వ్రేళ్ల చివరి భాగముల నుండి చిందెను. మంటలు హఠాత్తుగా గొప్ప శక్తితో ఎక్కువ కాగా అతని బలము ఉడిగిపోయి రొమ్ము చుట్టూ ఉన్న ఇనుప కడియమునకు అతని చెయ్యి చిక్కుకొనెను. అదే సమయంలో అతని శరీరము ముందుకు పడగా అతడు తన ప్రాణమును విడిచెను. జాన్ హూపర్ సుమారు 45 నిమిషముల నుండి 1 గంట వరకు అగ్నిలో దహించబడెను. అయినను ఆ వేదనంతటినీ ఒక గొర్రె పిల్లవలే ఓర్పుతో భరించుచు వెనుకకు గాని ముందుకు గాని ప్రక్కలకు గాని మల్లలేదు. దేవుని కృపచేత తప్ప భరింప శక్యము గాని ఆ గొప్ప వేదనను భరించి మంచము మీద పరుండిన ఒక శిశువు వలె నిశ్శబ్దముగా మరణించెను. జగత్తు పునాది వేయబడక మునుపే విశ్వాసుల కొరకు క్రీస్తు చేత సిద్ధము చేయబడిన ఈ ధన్యుడైన హతసాక్షి పరలోకపు ఆనందములో పాలు పొందుచున్నాడు. అతని విశ్వాస్యతను బట్టి క్రైస్తవులమైన మనమందరము దేవుని స్తుతింపబద్ధులమై ఉన్నాము. మనము కూడా మన దేవుని కొరకు తెగింపుతో కూడిన, సమర్పణతో కూడిన భక్తి జీవితమును జీవించి దేవుని నిమిత్తము దేనితో రాజీ పడకుండా మన విశ్వాసమును కాపాడుకొని దేవుని రాజ్యమునకు పొందవలసిన వారమై ఉండగా, చిన్న చిన్న వాటికి ప్రలోభాలకు లొంగిపోక పరలోకముపై దృష్టి పెట్టి మన వెనక ఉన్న ఎంతో త్యాగమూర్తులు వారి రక్తాలను చిందించి వారి ప్రాణాలను అర్పించి వారు పరలోక రాజ్యమునకు ఎక్కిన వారై ఉంటుండగా మనము కొంచెమైనా శ్రమ పడక, ప్రయాసపడక, భారము కలిగి దేవుని కొరకు జీవించక ఉంటే మనము ఎలాగూ పరలోకము పొందగలం? ఒక్కసారి ఆలోచించండి. జాన్ హూపర్ గారు ఆ దహించి వేయబడిన అగ్ని చుట్టుముట్టిన వేళ పలికిన ఈ మాటలు విని లాభపడండి. దేవుని కొరకు నమ్మకస్తులై జీవించండి.